ఏపీలో అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం లక్ష్యంగా పెట్టుకుని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కూటమి ప్రభుత్వంగా ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నాయకుల మధ్య వర్గపోరు, ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఇక కొత్తగా కూటమి ప్రభుత్వానికి బీజేపీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో జనసేన, టీడీపీలకు మోదీ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని హాట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయానికొస్తే బీజేపీ ఎప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకోవడానికి అయిష్టత చూపిస్తుందని, తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కారణంగానే టీడీపీతో బీజేపీ కలిసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఏ విధమైన ప్రాముఖ్యత ఉండటం లేదని, కేవలం సీట్లకు మాత్రమే పరిమితమైందని నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నుండి ఎప్పటికైనా బీజేపీ చీలిపోయే అవకాశం ఉందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి గల కారణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేవలం చంద్రబాబు, జగన్ కి మాత్రమే పరిమితం అవుతున్నాయని, దానివల్ల బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడం వల్లే అని స్పష్టమవుతోంది. అంతేకాకుండా టీడీపీతో కలవడం వలన బీజేపీకి నష్టం జరుగుతుందని పలువురు నాయకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి కూటమి ప్రభుత్వంలో బీజేపీ పార్టీకి బలం తక్కువగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకుని లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను తీసుకోవడం జరిగింది. అయితే ఇదంతా కేంద్రంలో మోడీ పవర్ తో పాటు అతని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్లనే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. అయితే బీజేపీ పార్టీకి క్షేత్రస్థాయిలో ఎక్కువగా ప్రాధాన్యత లభించకపోయినా రాజకీయంగా తనకు అవసరమైన ప్రయోజనాలను బీజేపీ సొంతం చేసుకుంటుందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రజల్లో చంద్రబాబుపై అసంతృప్తి ఏర్పడినప్పుడు బీజేపీ, జనసేన కలిసి పొత్తులుగా ఏర్పడతాయని పలువురిలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా పొత్తుల కారణంగా కూటమి ప్రభుత్వంలో చీలికలు ఏర్పడే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.